పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా దేవుని వాక్యం పట్ల మనం చాలా నిర్లక్ష్యం చేస్తాం. దేవునికి స్తోత్రం. ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామంటే మీకు తెలియని సంగతి నేను ఒక మాట చెప్తాను. మీరు మందిరాన్ని నిర్లక్ష్యం చేయట్లేదు, సంఘాన్ని నిర్లక్ష్యం చేయట్లేదు, ఆదివారం వస్తే నిర్లక్ష్యం చేయట్లేదు, కానీ శుక్రవారం వస్తే నిర్లక్ష్యం చేయట్లేదు. కానీ మీరు చేసిన నిర్లక్ష్యం ఏంటంటే దేవుని స్తోత్రం. మనం దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాం. అవకాశాన్ని బట్టి దేవుని సన్నిధిలో నడుస్తున్నాం, అవకాశాన్ని బట్టి దేవుడి దగ్గరికి వస్తున్నాం. అవకాశం కుదరకపోతే దేవుని నిర్లక్ష్యం పెడతాం. దేవునికి స్తోత్రం. అవకాశాలు బట్టి లేదు, మనకున్న పరిస్థితుల బట్టి, అనుకూలతను బట్టి దేవుని మనం కనుగొనవాలి. దేవుని స్తోత్రం. నీకు అవకాశం ఉన్నా లేకపోయినా దేవుడే. హల్లెలూయా. ఆ దేవుణ్ణి నువ్వు ఏ స్థితిలో ఉన్నవారో, మీరు ఎలాంటి పరిస్థితుల్లో సృష్టికర్తకు దేవుని దగ్గరికి వచ్చావో మనం తెలుసుకోవాలి. అది జ్ఞాపకం ఉండాలి, తెలుసుకోవాలండి. సృష్టికర్తను దేవుణ్ణి మరిస్తే ఆయన మర్చిపోతాడు. మనల్ని మర్చిపోతే ఇంకేమీ లేదు. దేవుని స్తోత్రం. ఆయన మనల్ని మర్చిపోతే మనకేమీ. సో ఆయన మర్చిపోకుండా మనల్ని ఉండాలంటే మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు మనుషుల పట్ల కలిగి ఉన్నాను, నా పై అధికారుల పట్ల కలిగి ఉన్నాను, నాకు సహాయం చేసిన వాళ్ళ పట్ల కలిగి ఉన్నానంటే కుదరదు. అసలు దేవుని పట్ల లేని కృతజ్ఞత, నువ్వు ఎంతమంది నీకు సహాయం చేసినా వారి పట్ల నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నా అది వ్యర్థమే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సహాయం చేసిన వారికంటే గొప్ప దేవుడు నిన్ను ఆ పాపమనే, ఆ దుష్టాత్మనే, అపవాదని సమస్త బంధకాల నుంచి విడిపించి నేనే నిన్ను కన్నాను, నేనే నీ కొరకు ప్రాణం పెట్టాను, నేనే సృష్టికర్తను, నా స్వహస్తాలతో నేను చెప్పుకున్నాను, నీవు నా సారూపము, నీవు నా పోలిక, నీవు నేను ఒకటని చెప్పింది ఒకే ఒక వ్యక్తి, ఆయన యేసు. హల్లెలూయా. మరి అలాంటి వ్యక్తి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత కలిగి లేకపోతే ఆయన మనం ఒక సందర్భం వస్తుంది. ఆపద ఎప్పుడు వస్తుంది? ఎవరికి ఎలా వస్తుంది? ఎవరికి? హఠాత్తుగా వస్తుంది ఆపద. అపాయాలు ఉరుము వడ్డినట్టుగా, ఉపద్రవాలు వచ్చినట్టుగా వస్తాయి ఆపద. ఆ రోజు నువ్వెవరో నాకు తెలియదు. ఆ రోజు నువ్వెవరో నాకు తెలియదు. ఆ రోజు మనం నెత్తినోరు కొట్టుకున్న మన జీవితంలో కావలసినటువంటి ఆలోచన మనకు దొరకదు, సహాయం మనకు దొరకదు. నాకు మీరు అందరం ఉండొచ్చు, లేకపోతే నాతో పాటు సేవకులు ఉండొచ్చు, నా తండ్రింటి వారు, లేదా నా అత్తమారింటి వారు, నా తల్లింటి వారు, వీళ్ళందరూ ఎంతమంది ఉండొచ్చు, బంధువులు, స్నేహితులు, మిత్రులు. ఎంతవరకు అంటే చెప్పుకున్న వరకే తప్ప దానిలో నుంచి బయటికి అలా హరిని కొట్టుకొచ్చి నావలెత్తింది ఒకే ఒక వ్యక్తి, వాక్యమైనది. హల్లెలూయా. 107వ కీర్తన 20వ వచనంలో చెప్పాడమ్మా, తన వాక్కును పంపి బాగు చేయను, వారిని పడిని కొట్టు నుంచి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన లేవనెత్తాడు. మనుషులు సహాయం ఏంటంటే చూసి మన దగ్గరికి వచ్చిన ఒక ధైర్యం తప్ప, వాళ్ళు మనల్ని చూసి అయ్యో అన్నము తప్ప, ఆ రోగంలో నుంచి లేదా ఆ వ్యాధుల నుంచి, ఆ తెగుల నుంచి తీయగలిగింది, అంధకారం నుంచి లేవనెత్తగలిగింది ఒక దేవుడు తప్ప ఎవరికి సాధ్యము. మరి మనుషులు సహాయం కావాలంటే కావాలి, వద్దని నేను చెప్పట్లేదు. కానీ నిన్ను సృజించిన నీ సృష్టికర్తకు దేవుడు నిన్ను విడిపించి, నీకు విమోచనిచ్చి, నిన్ను బాగు చేసి, నీకు ప్రాణం ఇచ్చిన నీ దేవుడు నువ్వు మర్చిపోతే, ఆ దేవుడి పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి నువ్వు లేకపోతే, నీ చుట్టూ వేరే మంది ఉన్నా సరే అది వ్యర్థమే. హల్లెలూయా. ఆ సమయంలో ఎవరు కూడా, మీకు అందరికి ఒక విషయం చెప్తున్నట్టు లేదా, సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు దేవుడు కాదు, ఆ రోజు కాదు దేవుడు.
యోబు జీవితం అలా జరగలేదు. కష్టాలు రాకముందు నుంచి కూడా దేవుడితో తన జీవితం ఫలవంతంగా కొనసాగించాడు. దేవుడి సన్నిధిలో దేవుడికి పూర్తిగా తన కుటుంబం సరెండర్ అయిపోయింది. తనకి ఎప్పుడు శ్రమ వచ్చింది? దేవుడితో ఉన్నంతకాలం శ్రమ రాలేదు. అది ప్రభుత్వం గడిపినంతకాలం ఎలాంటి శ్రమ? దేవుడిని పంపిస్తేనే వచ్చింది. కానీ ఆయన ఇంకో మాట ఏమన్నాడంటే, దేవుడు మీరు ఎంతైతే శ్రమను సహించగలుగుతారో అంత మట్టికే మీకు పెడతానన్నాడు. మరణానికి అప్పగించి దేవుడి స్తోత్రం. ఎందుకు? ఇది ఒక పరీక్ష. మనం మాట అంటాం మామూలుగానే కొంచెం బాగుంటే అసలు మనం ఎవరి మాట వినం. ఎందుకు ఈ శ్రమ మనకు పెట్టాలంటే నువ్వు సరి చేయబడ్డం కోసం. పౌలు గారికి 2 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 12వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు, నా కృప నీకు చాలదా. పౌలు గారికి కృప చాలదా అని ఎందుకన్నారంటే, పౌలు గారు ఎన్నో ముళ్ళు పెట్టాడట, సాతాన ముళ్ళు. పౌలు ఎచ్చిపోకుంటున్నట్లుగా. పౌలు భక్తుడు కాదా? అసలు పౌలు నడిచేస్తుంటే ఆ నేర చనిపోయినట్టు బ్రతికేసుకోరు, రోగులు స్వస్థపరచుకోవాలి. పౌలు యేసుప్రభు కంటే ఎక్కువ శ్రమలు పట్టాడు. ఆయన ఒకటి తక్కువ 40 దెబ్బలు యేసుప్రభు ఒకసారే కాశాడు. కానీ పౌలు ఉమ్మారు పట్టబడ్డాడు. ప్రతి విషయంలో పౌలు ఎక్కువ శ్రమలు అనుభవించాడు. అందుకే అంటున్నాడు పౌలు ఇంకో చోట ఏమంటాడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే 10వ వచనం, ఏ విధమ చేతను మృతుల పునరుద్ధానం ఎరుగు నిమిత్తము. మృతుల పునరుద్ధానం ఎందుకు అలా అనగాడంటే, యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధారణే తిరిగి లేచాడు. ఆ పునరుద్ధానం నేను చేయగలుగుతానా? నీకు నాకు సాధ్యమా? దేవుడంటే ఆయన దేవుడి స్తోత్రం. కానీ ఒక దినాన్న మృతులన్నింటి ప్రతి ఒక్కరు కూడా పునరుద్ధారణై ప్రభుతో ఉంటారని చెప్తాడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పౌలు యొక్క ప్రయాసం చూడండి, అంత భక్తి చేస్తున్నాడు, ప్రభు కొరకు తను సమర్పించేసుకున్నాడు. ఏమైనా పర్వాలేదు దేవుడి కోసం అనుకొని ఆయన పూర్తి సరెండర్ అయిపోయాడు. అంతకంటే మన భక్తులు కాదు కదా. మరి కృతజ్ఞత లేకపోతే ఎట్లాగా? నేను ఒక క్షణం ఎప్పుడైనా అలసిపోయో లేకపోతే దూర ప్రాంతానికి వెళ్ళి వచ్చి నేను ఏలూరు వెళ్ళాను అప్పటికప్పుడు మళ్ళీ పొద్దున్న పంపుతాను, ఫోన్ చేశారు. కష్టకాలంలో మనం చాలా అందుబాటులో ఉండాలి. మనం ఒకరినొకరు ఆదరణ కలిగించుకోవడం అంటే ఏంటి? వాళ్ళకి ఏదైందా మనకేదిలే, చూద్దాంలే వెళ్దాంలే నిర్లక్ష్యం పొందకూడదు. పౌలు గారు జైల్లో ఉన్నారట, రోమా ప్రాంతంలో. పౌలు గారు జైల్లో ఉన్నారు. ఈ విషయము తన శిష్యుడని తీతుకు తెలిసింది. తీతుకు తెలిసిన వెంటనే తీతు పౌలు దగ్గర రావడానికి 3 నెలలు పడుతుంది. ఎందుకంటే ఆ కాలంలో బళ్ళు లేవు, ఏమి లేవు, నడిచి రావాలి. కానీ పౌలు చూడాలని తప్పన తీతుకు ఉంది. ఆ తప్పనతో ఆ జైలుకి ఆయన నడిచి వచ్చేది 3 నెలలు పట్టింది. దేవుని స్తోత్రం. పౌలు గారు తీతుని చూడగల ఎంతో ఆదరణ కలిగిందట. నువ్వు వెళ్ళా రోగాన్ని తీసేయక్కర్లే. ఎస్, నా సంఘ బిడ్డ, నా సహోదరుడు నన్ను చూడడానికి వచ్చాడు. ఎంత ధైర్యం అండి! కృంగిన వారికి బలము, బలహీనులకి బలము, శక్తిహీనులకి శక్తి. మనల్ని చూడగా ఇంతమంది ఉన్నారా? ఇంతమంది ఆడ కుటుంబం ఒకేసారి ప్రాణం చుమ్మలు లేచి వస్తుందండి. పౌలు గారి జీవితం నడవచ్చిందంటే తీర్పుని చూడగలరు. 3 నెలలు పట్టింది. నడిచి వచ్చానా నా కోసం? నేను బ్రతికానా, సచ్చానా చూడడానికి వచ్చానా? జైల్లో ఉంటే వచ్చానా? అయితే నా శిష్యులు ఇంకా నా కోసం మెలుగులు ఉండి ప్రార్థన చేస్తాను. నేను ఎలా ఉన్నానో చూడటానికి వచ్చారు. ఆయన హృదయం ఉప్పొంగిపోయిందండి పౌలు గారు. ఒక బలహీనుడు రాదు, లేదా ఒక వ్యాధిగ్రహస్తుడు, లేదా ఒక శక్తిహీనుడు, లేదా ఒక అనారోగ్యం చేత, ఒక వ్యాధి చేత, ఒక జబ్బు చేత సంఘంలో ఎవరైనా బలహీనులైనప్పుడు మన మీద పరామర్శిస్తే వాళ్ళకి కలిగిన ధైర్యం అంతంత కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే దేవుడు నియమించిన అందించుకోవడం కృతజ్ఞత. ఒకరినొకరు ఆదరించుకోవడమే కృతజ్ఞత. ఒకరినొక సమాధానం కలిగి ఉంటే
కృతజ్ఞత. ఒకరు ఒక ఐక్యత కలిగి ఉంటే కృతజ్ఞత. ఒకరు ఎందుకు ఒకరు ప్రేమ కలిగి ఉంటే దేవుని నేర్పించిన కృతజ్ఞత. దేవునికి స్తోత్రం. ప్రేమ లేని వాడునైతే కంచు మూగునట్ల ఘన 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 మాటలాడినను వ్యర్థమే. పౌరుగా చెప్తారు కొరింథీయులకు సంఘాన్ని పంగులించారు. దేవునికి స్తోత్రం. వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. నీలో ప్రేమ లేకపోతే ఎందుకండి? ప్రేమ కలిగి ఉండాలి. ఒకనొక ఆదరణ కలిగి ఉండాలి. ఏమి తీసుకెళ్ళిపో కానీ దేవుని ప్రేమ. ఈరోజు నేను చెప్పిన సాక్ష్యం మీరు విన్నారు. ఎప్పుడో తప్పిపోయిన ఆ జీవితంలో చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకొచ్చి అలా వెలిగించాడు. వెలిగించిన వ్యక్తిని అలా ఉండిపోలేదు. కృతజ్ఞత కలిగి దేవుని పట్ల అనేకులు వెలిగించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కేవలం ఒక దైవజనుడి పని అంటే కాదు, మీ పని పొలం. హల్లెలూయా. మీరు వెలిగింపబడమే కాదు, అనేకులు మీరు వెలిగించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీల సంఘానికి పౌలు గారు ఒక మాట చెప్తాడు 4వ అధ్యాయంలో. ఆకాశమందు జ్యోతుల వలె జీవవాక్యమును పట్టుకున్నట అన్యుల మధ్య మనము వక్ర జనాంగం మధ్య ఎలా ఉండాలట? ఆకాశమందు జ్యోతి వలె ఉండాలట. నీవు దేవుని చేతిలో, వాక్యం నీ చేతిలో ఉంది, పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథం పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా జీవవాక్యం కనుక దేవుణ్ణి కలుగున్నావు కనుక వక్ర జనాంగం మధ్య నువ్వు వెలిగింపబడుకోగలవు. నిన్ను బట్టి అనేకులు వెలిగించబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యానికి మనం ఎప్పుడు విరోధంగా ఉండకూడదు. దేవునికి విరోధంగా ఉండకూడదు. మనుషులకి విరోధంగా ఉన్నామనుకో, ఒకవేళ ఏం లోటుపాట్లు కలుగున్నారో దేవునికి అప్పగించి చాలు. లేదా నువ్వు ప్రేమించు. ప్రభు నామను బట్టి ప్రభు అంటాడు, నన్ను బట్టి శత్రువులు మీరు ప్రేమించు. ఆమె ప్రేమించే గుణం నీకుంటే ప్రేమించు. లేదా నీకు చాలా వేదన కష్టం అనిపించింది, ప్రభు తనతో మాట్లాడి నాకు చాలా వ్యాధం ఉంది, ఆయన నేను ప్రేమిస్తాను. ఆమె నీ కాలు మీద తీసుకొచ్చి పడేస్తాడు. దేవుని స్తోత్రం. నీ పాదాలపై తీసుకొచ్చి పడేస్తాడు. సందేహం అయితే ఏమీ లేదు. దేని గురించి ఆలోచించి వాక్యం యెషయా గ్రంథంలో చెప్తాడు 41. నీ శత్రువులు నీ పాదాలపై పడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8, 9, 10 వచనాలు చదివితే నీ శత్రువులు నీ పాదములపై పడతారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. అబ్రహామా, నీవు నీ సంతానము ఈ భూమి మీద బహుగా విస్తరించి లెక్కింపు సత్యము కాని విస్తారమైన సంతానానికి ఇస్తున్నానని చెప్పి, ఎదుగో నీ సంతానము శత్రువుల యొక్క గౌరిని స్వాధీనపరుచుకుంటారు. హల్లెలూయా. ఇస్సాకు ఏం చేస్తాడట? శత్రువుల గౌరిని స్వాధీనపరుచుకుంటాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఎవరైతే శత్రువులు అబ్రహాం మీదకి వచ్చారో, అబ్రహాం సంతానం మీదకి వచ్చారో, తన కుమారుడు యొక్క సంతానం అనగా యాకోబు సంతానం 12 గోత్రాల వారు కూడా శత్రువులందరినీ కూడా వాళ్ళ గౌరిని స్వాధీనపరుచుకుంటారు. హల్లెలూయా. వాళ్ళ రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంటారు, వాళ్ళ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు, వాళ్ళ పట్టణాలు స్వాధీనపరుచుకుంటారు, వాళ్ళ కోటలు స్వాధీనపరుచుకుంటారు. వారి జనులందరూ కొన్ని ఎదురు సాగలపడతారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. క్రైస్తవుడు ఎప్పుడు దీవించేవాడే రాకుండా, ఒకవేళ నీ శ్వాసంలో స్వరపడితే ప్రార్థన చేయి. అన్యాయంగా నీ శ్వాసాన్ని నీ సొత్తుని దొంగిలించేవాడు